వెల్కమ్ టు కృష్ణా టాక్స్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాజీ ఎమ్మెల్యే వీరసుబ్బారెడ్డి గారు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. దీంతో కమలాపురం రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మరి దీనిపై మాట్లాడడానికి మన ముందు కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగుంది, ఏమి ఇబ్బంది లేదు. సార్, 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్? కమలాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న నాయకులు కమలాపురం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి కేవలం సొంత పనులకే పరిమితమై ప్రజలను గాలి కొదిలినారు. 4 మాటలు ఓడిపోయిన పుత్తా నరసింహారెడ్డి ఇంకా నాతో కాదులేని చంద్రబాబు నాయుడు చీకొట్టి, నీ కొడుకునన్నా తీసుకురావయ్యా, ఆ అప్పకు టికెట్ ఇస్తానంటే అది గాలివాటం బ్రహ్మాండంగా ఉండి, మన పల్లెల్లో అంటారు ఆకతాయిగా తిరిగేవాడిని, వీడు గాలికి పుట్టినారా వీడని అంటారు. అట్లా ఈ గాలికి గెలిచినాడు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో ఏమో తెలియదు, కానీ ఆయన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోయినాడు. ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా మేమింత ఖర్చు పెట్టినాం, అంతకంటే డబుల్ ట్రిబుల్ సంపాదించుకోవాలా, నియోజకవర్గంలో ఏముండినా దాన్ని దోచుకోవాలనే సాంప్రదాయం మొదలుపెట్టి పనిచేస్తున్నారు. పుత్తా నరసింహారెడ్డి గారు తన రాజకీయ జీవితంలో 4 మాటలు ఓటమి చవిచూసినారు. దానికి కారణం ఏమంటే ఆయన ప్రవర్తన, ఎవరిని తిట్టడము, అక్కను అమ్మను వదిలిపెట్టకుండా మాట్లాడడము, ఇవన్నీ చేసిన దానివల్ల ఆయన ఓడిపోయినాడు. కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా అక్రమాలు జరిగాయి కదా, మరి అప్పుడెందుకు రియాక్ట్ కాలేదు? ఈ మధ్య మీరు వైసీపీ ప్రభుత్వంలో అట్లా ఏమి అక్రమాలు ఏం పెద్దగా జరగలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఉంటున్న రవిరెడ్డి గారు కేవలం ఏదైనా ఉంటే కడప నియోజకవర్గంలో ఏదన్నా ఉంటే దోచుకుంటారన్నాడు, కానీ కమలాపురం నియోజకవర్గానికి ఏం అట్లా ద్రోహం చేయలే. 2019లో మీరు వైసీపీలో చేరారు, మళ్ళీ 2024 ముందు కూడా మళ్ళీ వైసీపీలో చేరాడు. అంటే వైసీపీ మీకు ప్రాధాన్యత ఇవ్వలేదా? వైసీపీకి ప్రాధాన్యతకి ఇస్తా ఉండారు. మనం ప్రత్యక్ష రాజకీయాలకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన్ను కాలని మనకు సీట్ ఇవ్వదు. తెలుగుదేశంలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండాడు, కాబట్టి మనకు ఆల్టర్నేటివ్ బీజేపీ ఉంది, కాబట్టి బీజేపీలో చేరాలని నిర్ణయం చేసుకుంటాం. అంటే బీజేపీ మన రాష్ట్రంలో కొద్ది అంతంత దాని పార్టీ ప్రభావం అంతంత మాత్రమే ఉంది. మరి అలాంటి పార్టీలో చేరడానికి ప్రధానమైన కారణం ఏమంటారు? ఎప్పుడు అట్లే ఉండదు కదా. భవిష్యత్తు మోడీ గారి నాయకత్వం ఈ ఈ దేశానికి శ్రీరామ రక్ష. మోడీని కొట్టేవాడు ఇంకా 2 దశాబ్దాలు, 4 ఎన్నికల వరకు ఎవ్వరూ ఏమీ ఆయన ఏం చేయలేరు. మోడీ తర్వాత ఏమనేది మనం చెప్పలేం, కానీ ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీనా విభజన అనవసరంగా చేసి సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోల్పోయింది. ఇంకా జాతీయ పార్టీ ఆల్టర్నేటివ్ బీజేపీ, కాబట్టి బీజేపీలో చేరాలని నిర్ణయం చేసుకున్నారు. సార్, అయితే మీరు గతంలో మీ గురువు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారు, ఈ మధ్య కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పారు. మరి దానికి దీనికి తేడా ఏంటి సార్? తేడా అంటే ఏం గురువులు ఒకరే ఉండాలనేంలే. రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, అన్ని రకాల అనుచరులకు కానీ ఇంకొకరికి కానీ బాగా చేసేవాడు, అన్నీ ఉండేవారు. నేను జగన్ రెడ్డి పంచడానికి ఎందుకు చేరలేకపోయినానంటే
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాలంలో 1,00,000 కోట్లు దోపిడీ చేసినారు. అంతేకాకుండా పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఆయన పరిపాలన గురించి ఎక్కడా ఏలు పెట్టలే. పరిపాలన చేయాలా, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి తీసుకుపోవాలా, ప్రజలు నాకు 151 సీట్ ఇచ్చినారు, నేను వాళ్ళకు న్యాయం చేయాలనేది ఎక్కడ కూడా ఆలోచించకుండా మైన్స్, వైన్స్, మినరల్స్ దోచి పారేసినాడు. 1,00,000 కోట్లు దోపిడీ చేసినాడు. ఆయన 151 సీట్లు ఇచ్చిన ప్రజలకు ఏమీ చేయలేకపోవడంతో 151 అంకెలో 5 ఎగిరిపోయింది, 11 మిగిలింది. కాబట్టి ఆల్టర్నేటివ్ జాతీయ పార్టీలో మనం చేరాలని నిర్ణయం చేసుకున్నాం. అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య కాలం ఒక ఇంటర్వ్యూ చెప్పాడు, మాకు సీఎం రమేష్ నాయుడు గారు కూడా సపోర్ట్ చేస్తున్నారని. అంటే పక్కనే నియోజకవర్గం ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయన ఏమైనా సంప్రదించారా మీరు? ఇప్పుడు సీఎం రమేష్ గారంటే ఆయన ముందు నుంచి మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను పోయి బీజేపీలో చేరాలని అనుకుంటానన్నా, ఏం నీ అభిప్రాయం అంటే ఆల్వేస్ వెల్కమ్ అని అప్పుడే నా ముందన్నే జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి ఫోన్ చేసి, ఏమయ్యా వీరశివారెడ్డి మంచి మాస్ ఫాలోయింగ్ కలిగిన నాయకుడు, ఈయన్ను చేర్చుకో అని చెప్పినాడు. ఆయన ఓకే అన్నాడు. అంతే తప్ప ఇంకా ఇతరులను సంప్రదించాల్సిన అవసరం నాకేముంది? అంటే ఈ మధ్య కాలంలో వారిద్దరి మధ్య చిన్న గ్యాప్ ఉంది. అంటే మీరు పార్టీలో జరిగితే మరింత గ్యాప్ ఎక్కువ అవుతుంది కదా అని. వాళ్ళు వాళ్ళ అంతర్గత విభేదాలతో నాకు సంబంధం లే. అందరితో కలిసిపోయి ఉంటాం. అంటే కమలాపురం మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే యువ నాయకుడు మాకు జనాల్లో నిత్యం తిరుగుతున్నారు, ఆయన పరిపాలనపై ఏమంటారు మీరు? ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు నిత్యం? ఆయన వాళ్ళ నాయన పుత్తా నరసింహారెడ్డి గారు ఆయన హయాంలో దాదాపు 500 ఎకరాలు బీదా సాదా బలహీన వర్గాల భూములన్నీ కబ్జా చేసి వాళ్లకు 10 లక్షలు ఉంటే భూమి విలువ 50,000, 30,000, 40,000 ఇచ్చి రిజిస్టర్ చేసి పోండి అని చెప్పినాడు. ఇట్లా ఆయన భూ కబ్జాలకు పాల్పడినాడు. ఈయన కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన కేవలం మా నాయన 4 మాటలు ఓడిపోయినాడు, 200 కోట్లు ఖర్చు అయింది. నేను ఎలక్షన్లలో 50 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన. దీన్ని పూడ్చుకోవాలి. నియోజకవర్గంలో బంజరు భూములు ఉండని, మినరల్స్ ఉండని దోచి పారేస్తున్నాడు. 5 పాయింట్లలో ఇసుక నిరంతరము 300-400 ట్రిప్పులు తోలి పారేస్తున్నాడు. అంటే మురుము, అంటే రోడ్లకు పంపించే మురుము ఉండినా ఎక్కడ ఉండినా ఇంకా అడ్డం లేకుండా తోలుకోవడమే. ఎవ్వరు బీదా సాదా కానీ ఎవరన్నా ఇళ్ళకి ఇసుక తోలకపోదామన్నా కానీ నో ఛాన్స్. ఇట్లా ఈ అరాచకాలన్నీ చూసి నేను వైసీపీకి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, టీడీపీకి చెందిన పుత్తా చైతన్య రెడ్డి గారు కానీ, వాళ్ళ తండ్రి పుత్తా నరసింహారెడ్డి గారు కానీ కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి ఈ పరిస్థితి సవరిద్దాలంటే నేను రీఎంట్రీ ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో రీఎంట్రీ చేశాను. అదే సార్, 15 ఏళ్ళు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరి మీ క్యాడర్ ఉందా? మీ క్యాడర్ ఇంతవరకు వచ్చి సపోర్ట్ చేస్తుందా? క్యాడర్కి ఏమి ఇబ్బంది లేదు. క్యాడర్ నా మనుషులు ఎక్కడ ఉండినా నా మనుషులే, దాంట్లో ఏం లేదు. ఇంకొకటి కూడా మీకు చెప్తాండ, నేను మాస్ లీడర్ను. నాయకులు ఉండాల్సిందే, నాయకులు ఉంటారు. ప్రజలు నా పక్షాన ఉండారు.
ప్రజలు ఇద్దరిని చూసినారు. ఇద్దరిని చూసినారు, దొందే. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పునఃప్రవేశం చేస్తా. ఖచ్చితంగా నేను తిరిగి కమలాపురం నియోజకవర్గంలో నా సత్తా ఏమిటో చూపిస్తా. అయితే సార్ ఇప్పుడు కూటమిగా ఉంది, బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఉంది. ఆల్రెడీ కమలాపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్ని కాదని మీకు ఎలా సీట్ ఇస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు 5-10 ఏళ్ళ నుంచి భూపేష్ రెడ్డి గారు జమ్మలమడుగులో తెలుగుదేశం కోసం కష్టపడినారు, డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు, అన్నీ చేసినాడు. లాస్ట్కి వచ్చేదలికి ఏమైంది? సీట్ ఆయనకి బాబాకి ఎగిరిపోయింది. నేను చెప్పేది ఏమంటే 3 ఏళ్ళ జరగబోయే ఎన్నికల్లో కూటమే ఉండొచ్చు, కూటమి ఉండకుండా పోవచ్చు. కూటమి ఉండినప్పుడు ఇంకా 2-3 సీట్లు ఎక్కువ అడుగుతారు. ఇంకొకటి కూడా ఛాన్స్ ఉంది. డీలిమిటేషన్ జరుగుతుంది అనేది ఒక టాక్ నడుస్తుంది. డీలిమిటేషన్ పెరిగితే ఆల్రెడీ 2-3 సీట్లు మన జిల్లాలో పెరుగుతాయి. కాబట్టి మనకు సీటుకి ఇబ్బందిలే. ప్రజల అభిమానం ఉంది, నాయకుల తోడ్పాటు ఉంది. ఖచ్చితంగా మనం విజయకేతనం ఎగరేస్తాం. అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది? అంటే ఎటువంటి కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్తారు? జనాలతో మమేకమైపోవడమే. జనాల దగ్గరికి పోవడము, వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకోవడము, దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడము, ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళను వాళ్ళ వెనకబడతా పోవడము, ఆఫీసుల దగ్గరికి దొడుకొని పోయి పనులు చేయడము. అది నా స్టైల్. నేను ఎమ్మెల్యేగా 15 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఎవరైనా పని కలెక్టర్తో కావాలని వేస్తే ఎక్కునైనా అని బండి ఎక్కించుకొని పోయి కలెక్టర్తో మాట్లాడి ఆ సమస్య ఏదో అవుతుందా పోతుందా తేల్చేస్తా ఉంటా. కాబట్టి నా స్టైల్ నాకుంది. సార్ మరి ఈ 18 నెలల కూటమి పరిపాలనపై మీ అభిప్రాయం ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు. అందులో ఏమి ఇబ్బంది లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము, అమరావతి రాజధాని నిర్మాణం కోసము అహర్నిశలా కష్టపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు వంటి దార్శనిక నాయకుడు ఇండియాలో టార్చ్లెట్ పెట్టి వెతికినా కనపడడు. చంద్రబాబు నాయుడు అన్నీ సరే, ఆయన అభివృద్ధి, అమరావతి ఇవే చూసుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోయినాడు. ఎమ్మెల్యేలు ఏం చేస్తాడు, ఏం కథ ఏమి అని. ఇటీవల పెళ్లిమర్రి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే తండ్రిని తీసుకుని బాగా క్లాస్ పెరిగినాడు. మీ పద్ధతి మార్చుకోకపోతే మీరు మళ్ళా మీకు ఛాన్స్ ఉండదు, మార్చుకోండి అని చెప్పినాడు. అవన్నీ ఏం పని చేయలే. ఇసుక క్వారీల్లో 5 పెట్టి ఈ ఇసుకను తోలి పారేయడమే. పుత్త నరసింహారెడ్డి గారి వర్గీయులు ఈ మధ్య మీకు అంత ధైర్యము దమ్ము ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేయమని ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ మాట్లాడుతున్నారు. వారిపై మీరు ఏమన్నా కామెంట్ చేయగలరా? ఆల్రెడీ మా అనుచరులు జవాబు చెప్పినారు. మేము రెడీగా ఉండాము, ఇండిపెండెంట్గా పోటీ చేసేదానికి. ముందు నువ్వు రాజీనామా చేయి, ఇద్దరు ఇండిపెండెంట్గా తగులుదాం, ప్రజల్లో ఎవరికి ఉండేది తేలుతుంది. దమ్ముంటే ఇప్పటికి కూడా నేను సవాల్ చేస్తాడా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, రాజీనామా ఖాళీ చేయమని ఖచ్చితంగా పోటీ చేస్తాం. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణా టాక్స్.